ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ స్టైల్కి, తన ఎనర్జీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెరపై ఎంత చురుకుగా కనిపిస్తాడో నిజ జీవితంలోనూ అంతే వైభవంగా, చలాకీగా ఉంటుంటాడు. ఇటీవలే తను నటిస్తున్న దురంధర్ మూవీ నుంచి టీజర్ విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే జూలై 6 రణ్వీర్ సింగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రణ్వీర్ సింగ్ ఓ సరికొత్త హై అండ్ ఈవీ కారును కొనుగోలు చేశాడు. అయితే ఈ హమ్మర్ ఈవీ కారును రణ్వీర్ సింగ్ బర్త్డేకు తన భార్య దీపికా పదుకునే గిఫ్ట్గా ఇచ్చినట్టు తెలుస్తోంది. రణ్వీర్ సింగ్కు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకున్న దీపికా పదుకునే ఏకంగా కొన్ని కోట్లు విలువ చేసే కారు కొనిచ్చిందన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం రణ్వీర్ సింగ్ కారు ప్రత్యేకతల గురించి బాలీవుడ్ టౌన్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ కారు ధర అమెరికాలో నేరుగా అయితే సుమారు 84 లక్షల వరకు ఉండగా, మన దేశానికి వచ్చేసరికి పన్నులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో కలిపి 3.8 నుంచి 4.5 కోట్ల మధ్య ఖర్చవడం గమనార్హం. ఇదిలా ఉంటే హమ్మర్ ఈవీ 2 వేరియంట్లలో 2Xతో పాటు 3Xలలో అందుబాటులో ఉండగా 3X వేరియంట్ హై ఎండ్కు చెందింది. ఈ ఎస్యూవీలో 178 kWh బ్యాటరీ ఉండగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 505 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.5 సెకండ్లలో చేరగలదు. ఈ కారులో ఒక ప్రత్యేకమైన డ్రైవింగ్ టెక్నిక్ ఉంది. అలాగే ఇందులో 12.3 ఇంచెస్ డిజిటల్ క్లస్టర్, 13.4 ఇంచెస్ టచ్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, జీఎంసీ సూపర్ క్రూయిజ్ వంటి అత్యాధునిక సదుపాయాలున్నాయి. అయితే హమ్మర్ ఈవీ కారున్న మొట్టమొదటి బాలీవుడ్ సెలబ్రిటీ రణ్వీర్ సింగే కావడం విశేషం. మరోవైపు సుమారుగా 5 కోట్లు విలువ చేసే హై ఎండ్ ఈవీ కార్ను కొనుగోలు చేసి రణ్వీర్ సింగ్కు గిఫ్ట్గా దీపికా పదుకునే ఇచ్చిందనే ఓ వార్త బాలీవుడ్లో వైరల్ అవుతోంది. ఈ కారు ఇండియాలో అందుబాటులో లేకపోవడంతో రణ్వీర్ సింగ్ కోసం అమెరికా నుంచి దీపికా పదుకునే తెప్పించినట్టుగా బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే దీపికా పదుకునే ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. స్పిరిట్ సినిమా నుంచి ఆమెను తప్పించారు. కానీ అల్లు అర్జున్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. అలాగే కల్కి 2లో కూడా నటించనుంది. తల్లైనా సరే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ భామ రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతోంది.